కేటీఆర్ అసలు ఈయనని ప్రశ్నించే నైతిక హక్కు ఆయనకు లేదు, అది గుర్తుపెట్టుకోరు. సరే హరీష్ రావు అన్నాడంటే సరే కొన్ని విషయాలల్లో హరీష్ రావు కొన్ని విషయాలల్లో అవినీతిలు అంటలేను, కొన్ని పర్సనల్గా కొంతమందిని ఇబ్బంది పెట్టిండు కదా కేటీఆర్, అట్లా హరీష్ రావు అట్లా పెట్టలే. ఒకవేళ హరీష్ రావు ప్రశ్నిస్తే జర ఓకే బాగానే ఉంటుంది, కేసీఆర్ అన్నా బాగానే ఉంటుంది, మిగతా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు ఎవరన్నా బాగానే ఉంటుంది. కానీ కేటీఆర్ అనడానికి నైతిక హక్కు నైతిక విలువలు అసలు ఏవీ లేవు కేటీఆర్. ఈయన మీద పర్సనల్గా జిద్దు పెంచుకొని ఇట్లనే ఇప్పుడు ఈయన నెక్స్ట్ పెంచుకుంటాడు. మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడు ఎట్లయినా మీరు భూస్థాపితం అయిపోయారు. ఇప్పుడు ఈయన ఏం చేయలేరు. వీళ్ళు ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళని ఏం చేయగలుగుతారు? మీరు ఏం చేయలేరు. మీరు ఎంత కొట్టుకున్నా తలకాయ గుద్దుకున్నా ఆయనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. అటువంటి ఆయన ఊగనే వీకేయలేరు. మీరు ఏదో రోడ్ల మీద కూర్చుంటే ఎన్నో మారుమూలన కూర్చొని రోడ్ల మీద ధర్నాలు చేసి కరీంనగర్లో బ్యానర్లు కట్టుకుంటా ఇవన్నీ చేసినా అది ఆయనకేమి కాదు. ఎందుకంటే పిలిచి ఆయనకు గౌరవంగా మంత్రి పదవి ఇచ్చిర్రు కాబట్టి ఆయనను పీకేయలేరు. మీరు లొల్లి పెట్టుకొని ఎంత అరిచినా అది వేస్ట్. అది కానీ కేటీఆర్ మాత్రం ఇది కరెక్ట్ కాదు. సోషల్ మీడియా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీద విష ప్రచారం చేస్తుంది. దానివల్ల ఏం లాభం? ఆ పైసలు తెలంగాణ ప్రజల సొమ్మే కదా, అది కూడా దోసుకున్న సొమ్ము కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నావు. కనీసం దేనికన్నా మంచి పని కన్నా ఉపయోగించినా బాగుంటుండే. దేనికన్నా మంచిగా అనాథాశ్రమానికన్నా లేకుంటే వృద్ధుల కన్నా కళ్ళు కనబడని వాళ్ళ కంటి ఆపరేషన్ల కన్నా ఉపయోగించినా బాగుండు. అవినీతి సొమ్మే కదా అది, నువ్వు కష్టపడ్డ సొమ్ము కాదు కదా. 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. 5-6 కోట్ల రూపాయలకు ఎంతోమందికి ఆపరేషన్లు అవుతుండే. మరి అటువంటి పనులు చేస్తే మంచిగా ఉంటుంది కదా, తెలిసిపోతుంది జనాలకు. అరే ఇంతగానం ఖర్చు పెట్టిండే ఎంత సంపాదించుకున్నానంటారని. ఇదేమో శాప కింద నీరులాగా ఖర్చు పెడితే ఇది కనపడదు. ఆ ఖర్చులు అనేది ఆ తెలంగాణ ప్రజల సొమ్ముని ఆగం చేసి ఇష్టం వచ్చిన వాటికి ఖర్చు పెడుతున్నాడు. ఏది బురద జల్లేదానికి ప్రచారం కోసం ఖర్చు పెడుతున్నాడు.